గడ్డి బీళల్లో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగలవారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. థ్యాంక్ యూ మేడం గారు. రెండో వాక్య పాఠముగా మన యూసీసీ మెయిన్ చర్చ్ వైస్ ప్రెసిడెంట్ గారైన పి సబస్టిన్ గారిని వచ్చి ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4 వచనములు చదవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని నామములకు వందనాలు తెలియజేస్తున్నానండి. మొదటిగా అర్పణకి దేవుని నామంలో నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ కూడా నా వందనాలు. ఇప్పుడు బైబిల్ వాక్యం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బాధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. ఈ వాక్యం దేవుడు మన వెనుకలో ఫలింపజేయను గాక. ఆమేన్. బైబిల్ వాక్యం చదివిన మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారైన పి సబస్టిన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అర్పణ నానమ్మ గారు, శ్రీమతి బి జీవరత్నం గారు వచ్చి ఒక 5 నిమిషాలు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానండి. దైవజనులైన వారికి, ఎగ్జిక్యూటివ్ బాడీ వచ్చిన వారందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో స్తుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సాక్ష్యం చెప్పమన్నారు. సాక్ష్యం అంటే ఇది ఒక్కటే మన సాక్ష్యం కాదండి. జీవిత కాలంలో మనం ఎన్నో సాక్షిగా జీవించవలసిన వారమై ఉన్నాము. సందర్భము గనక కొంచెము కొద్దిగా చెప్తానండి పాప గురించి. ముఖ్యంగా దేవుని వాక్యంలో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమని ఉంది. మరి బాలికల సంగతి ఏంటండి? మరి బాలికలు కూడా మనం వాళ్ళ గురించి, ఒక బాలుర గురించే కాకుండా బాలికలకి మనం నేర్పవలసిన వారమై ఉన్నాం తల్లిదండ్రులుగా. వాళ్ళకి ఎలా నేర్పాలో బాల్య దినముల నుంచే మన ముందు సండే స్కూల్ అంటాం, కానీ స్కూలే మనకి, ఈ హోమే ఒక స్కూలు. ఆ రీతిగా బిడ్డలకి మనం చెప్పినప్పుడు దేవుని దయయందు మనుషుల దయయందును ప్రార్థన చేయమని ఉంది. నేనైతే నా బాధ్యతగా చేయవలసిన మాటలు ఏంటంటే దేవుని కోసం ప్రార్థన చేయటం. దేని వలన అవదు, కానీ అసాధ్యమైనది ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమవుతుంది అని నాకు తెలిసింది. కాబట్టి మరి పిల్లల కోసము, పిల్లలు ఎవరండి? దేవుడు ఇచ్చిన గర్భఫలము, బహుమానం. ఆ బహుమానం కోసం మనం చేయవలసిన బాధ్యత, వాళ్ళ నడవలసిన త్రోవలు నేర్పాలి. వాళ్ళ కోసము మన శక్తి మేరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని కృపను బట్టి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను.
వాళ్ళ అవసరాలు ఏదన్నా అవసరం వస్తే అవసరానికి కాదు కానీ ఆ సమస్య కానీ నాకు ప్రార్థనకు జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ జవాబు రావాల్సిందే అన్నట్టుగా చేస్తాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇంతవరకు అర్పణకి చాలా సహాయం చేసి ఇంతవరకు నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా అర్పణ కోసం నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాల్యదినంలోందే బిడ్డలో ఇబ్బంది పడటం ఇష్టం లేక తగిన సమయం అంది ఇది కావాలి ప్రభు అని నేను గత 2 సంవత్సరములుగా ఈ రోజు కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గం చక్కగా సరళం చేసి బిడ్డకు తగిన రీతిలో తగిన వయసులో మాకు ఈ అవకాశం ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు. బిడ్డకు చక్కగా ఆరోగ్యం ఇచ్చి సరి అయిన సమయంలో పరిపూర్ణమైన వయసులో బిడ్డకు చక్కగా నడిపించిన విధానం బట్టి వందనాలు. ఎందుకంటే సమయం వచ్చింది ప్రభువా, ఈ మే నెలలో నాకు ఒక అద్భుత కార్యం జరిగించు, నాకు ఇదే సమయం కావాలి. మళ్ళీ జూన్లో పాప మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోద్దండి, వేరే స్కూల్కి వెళ్తుంది, మరి బిడ్డ ఇబ్బంది పడుతుంది ప్రభు అని నేను మే నెల కోసం ఎంతో ఆశపడి పోయిన నెల 4వ తారీఖుని నేను సమస్తము చదువుకున్నానండి ఇక్కడికి రావటానికి. ఎందుకంటే మే నెలలో నాకు కబురు వస్తుంది, నేను తప్పకుండా వెళ్ళాలని చెప్పి నేను గత మే నెలలో 5వ తారీఖున సమస్తమును సర్దుకుని ఉంచుకున్నాను. 10 రోజులకి నాకు కబురు వచ్చిందండి రమ్మని. దేవుని కార్యములు ఆశ్చర్యములు. నేను ఏదైతే అడిగానో బిడ్డ పట్ల సమస్తం ఆ రోజు వరకు దేవుడు నా పట్ల నెరవేర్చాడు. నేను భక్తిపరులని గొప్పదాన్ని కాదు కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేసి ఈవెన్ ఈ రోజు వరకు ప్రతి విషయంలోనూ దేవుడు నడిపిస్తూ ఉన్నారండి. అది కేవలం నేనేమంటున్నానంటే నా ప్రార్థనలు కాదు కానీ నా ప్రార్థనే అంటాను నేను. అసాధ్యమైన దేవునికి ఏమీ లేదు. మనం ఏదైనా జరిగినప్పుడు మనకి ఇవి నెరవేరినప్పుడు ఓన్లీ ప్రార్థన అండి. నా జీవితంలో నేర్చుకున్నది ఒక ప్రార్థన. ఇంతవరకు నన్ను కానీ నా కుటుంబీకులు కానీ బిడ్డలు కానీ నడిపిస్తున్నది ఒక్క ప్రార్థన అండి. ఇంతవరకు ప్రార్థన చేసి ఈ రోజు వరకు మేము ఎంతో కొంచెం టెన్షన్ పడ్డామండి బిడ్డ కోసము. మరి సంఘంలో అందరితోటి పాలు పంపులు పంచుకుందామని అడిగాము. దేవుని కృపను బట్టి మరి సంఘంలో కూడా పెద్దలైన వారు సేవకులైన వారు మా బిడ్డను వచ్చి ఇంటికి వచ్చి దీవించి ఆశీర్వదించారు. వారందరికీ ప్రభుపేట వందనాలు. మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలైన వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని ఆశిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అర్పణ నీకోసం చెప్పారు మీ నాన్నమ్మ గారు. మరి నువ్వు ఎదిగే వయసుది, బాల్యం నుండి యవ్వన దశలోకి వచ్చావు. దీన్నే స్త్రీ ధర్మ ప్రారంభ వేడుక అని కూడా అంటారు. స్త్రీకి మన భారతదేశంలో ఎంతో విలువిస్తున్నారు. భారత మాత అన్నారు. భారతదేశాన్నే ఒక స్త్రీని చూపించారు, తెలుగు తల్లి అని. అంచేత మీ యొక్క స్త్రీ ధర్మాన్ని మీరు చక్కగా తల్లిదండ్రులు, బంధువులు, పాస్టర్ చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకుని మన చర్చికి, తల్లిదండ్రులకు, కుటుంబాలకు మంచి పేరు తెచ్చుకునే అమ్మాయిగా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇది పెరిగే వయసు గ్రోత్. జీ అంటే గో టు చర్చ్, అది అలాగే వెళ్తావు. ఎందుకంటే తాతయ్యలు అందరూ పాస్టర్లు, మీ అమ్మగారేమో సండే స్కూల్ టీచరు, సూపరింటెండెంట్ కూడా చేశారు. రీడ్ ద బైబిల్, అది కూడా అలాగే చేస్తాను నువ్వు. నిన్ను అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ విధంగానే పెంచుతున్నారని నమ్ముతున్నాను నేను. అదేవిధంగా ఒబిడియన్స్, విధేయత, పెద్దలైన గౌరవం కలిగి నువ్వు మిసులుకోవాలి. దాని తర్వాత విజడమ్, జ్ఞానం, మంచి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవడానికి దేవునికి ప్రార్థన చేసి మంచి జ్ఞానాన్ని పెంచుకోవాలని నేను నిన్ను అభినందిస్తున్నాను. అదేవిధంగా ట్రూత్, నువ్వు ఏది మాట్లాడినా వాస్తవం, నిజం చెప్పాలి. తల్లిదండ్రులకి, మాస్టర్లకి, ఎవరికైనా మంచి బిడ్డగా నువ్వు పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా హానెస్ట్, నిజాయితీతో నువ్వు మెలగాలి. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ సమయంలో మన యూసీసీ యూత్ వారు
వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. We heartily congratulate Arpana. మా యూత్ తరపున నీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. Praise the Lord. Hallelujah. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభవైనను నడువే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి వైనంలో నా జంటగా నిలిచావే నిలిచే దారుల్లో నా తోడై నిలిచావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. చక్కని పాట పాడి దేవుణ్ణి గణపరిచిన మన యూసీసీ యూత్ కన్వీనర్ రాజా అండ్ టీం వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మెసేజ్ కొరకు శ్రీమతి జి రత్నా సేవకర్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. స్తుతి 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 సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రభువా, మరి ఒకసారి ప్రభువా మీ యొక్క ఆలయములో నిలువబడి ప్రార్థన చేసేటటువంటి అవకాశమును మీరు దయచేసి ఉన్నందులకే వందనములయ్యా. దేవాతి దేవుడా ప్రభువా, నాయన మా యొక్క సహోదరులు తండ్రి దాస్ బాబు గారు మరియు తండ్రి కెజియా గారి యొక్క నాయన కుమార్తె ప్రభువ, బాల్య దశ నుండి తండ్రి నాయన యవ్వన దశలోనికి వచ్చి ఉన్నదయ్యా. దేవాతి దేవుడా తండ్రి, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే అని మీ యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది దేవా. ప్రభువా తండ్రి, ఈ యొక్క బిడ్డ తండ్రి నాయన
తను ఎదుగుచున్నటువంటి సమయములో నీ యొక్క వాక్యమును ధ్యానము చేయుచు తండ్రి తన భవిష్య జీవితంలో ప్రభువ వృద్ధి పొందునట్లుగా సహాయమును దయచేయమని అడుగుచున్నాను. దేవాతి దేవుడా ప్రభువ, అదే విధముగా నీ యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది తండ్రి. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు నిన్ను సంతోష కారణముగాను చేయుదును అని చెప్పియున్నారు తండ్రి. ఈ యొక్క వాక్యమును తండ్రి ఈ యొక్క బిడ్డ ఎడల మీరు నెరవేర్చమని అడుగుచున్నాను. దేవాతి దేవుడా తండ్రి, ఈ యొక్క దినమున ప్రభువా నాయన ప్రభువా హాజరై ఉన్నటువంటి సంఘ కాపరులను వారి కుటుంబములను నాయన ఇక్కడ హాజరై ఉన్నటువంటి బంధువులను వారి కుటుంబములను మరియు తండ్రి సంఘమును మీరు పేరు పేరు వరుసన దీవించమని అడుగుచున్నాను. దేవాతి దేవుడా ప్రభువ, వాక్యమును చెప్పబోయేటటువంటి దైవ దాసుని మీరు దీవించండి అయ్యా. ఆయన ద్వారా చెప్పబడేటటువంటి వాక్యము మా హృదయములో 30, 60, 100 ఫలింపచేయమని అడుగుచున్నాను. దేవాతి దేవుడా ప్రభువ, ఈ యొక్క సభ అంతటికీ కూడా మీరే అధ్యక్షత వహించి ఆది నుండి అంతము వరకు కూడా మీరు జయప్రదముగా జరిపించమని ఈ యొక్క ప్రార్థన మీ యొక్క సన్నిధానములో అంగీకరించమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసిన శ్రీమతి జి రత్న సేవకర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మెయిన్ చర్చ్ పాస్టర్ గారైన రెవరెండ్ టి హేవెల్ గారిని దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన ఉన్నతమైన అత్యున్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి ప్రత్యేకించబడినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఘనకరముగా కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి ప్రియులు పెద్దలు సంఘ ప్రెసిడెంట్ గారు డాక్టర్ పి జాకబ్ రాజ్ గారికి నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నా. అదే రీతిగా ఈ సమయంలో తోటి దైవ సేవకులు జత పనివారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు పాస్టర్ గారు, అదే రీతిగా రెవరెండ్ ఎం కిరణ్ చంద్ర ప్రసాద్ గారు, ఇరువురికి ప్రభునాముల వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి రాజారావు గారు, అదే రీతిగా మన యొక్క నర్వ ప్రెసిడెంట్ గారు ఎన్ జాన్ ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ, కూడి వచ్చినటువంటి సంఘ అడ్వైజరీ వారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ, అదే రీతిగా ఈ యొక్క ప్రత్యేకించబడినటువంటి యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షితురాలుగా ఉన్న యవన బిడ్డ అర్పణకి నేను ప్రభునామములో శుభాలు సంఘపక్షంగా ఆ బిడ్డకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కేజియా గారు, దాస్ గారు, వారి ఇరువురికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనము విందాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి, సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి నేను నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు అర్పణ ఒక చిన్నపిల్లలాగా అటు ఇటు గంతులు వేస్తూ లోక జ్ఞానము తెలియనటువంటి ఒక బిడ్డగా ఆ బిడ్డ ఇంతవరకు ఎదిగింది. ఈ సమయంలో ఆ బిడ్డ యొక్క జీవితంలో ఒక మార్పు,
ఏమిటా యొక్క మార్పు అని అంటే ఆమె యవన కాలంలోనికి ప్రవేశించటమే మార్పు. ఈ యొక్క కాలము చాలా విలువైనటువంటి కాలం, యవన కాలంలోనికి రావడం అనేటువంటిది. ఎందుకంటే యవన కాలమున ప్రవేశించినటువంటి వారిని ఇద్దరు కోరుకుంటారు. ఒకరు దేవుడు, మరొకరు సాతానుడు. ఇద్దరికి ఇష్టమే యవన కాలంలోకి వచ్చినటువంటి బిడ్డలు. కాబట్టి ఈ యవన కాలం అనేటువంటిది ఒక రకంగా చూస్తే సంతోషకరమైనదే, కానీ అది ఒక ప్రమాదకరమైనటువంటిదని కూడా భావించాలి. తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ బిడ్డ మీద ఈ దినం మొదలుకొని వారి మీద ఒక బాధ్యత మోపబడుతూ ఉంటూ ఉన్నది. గతంలో బిడ్డను పెంచినటువంటి విధానం మరి ఇప్పటి నుంచి పెంచే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. బిడ్డని విడిచిపెట్టి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, ఎప్పుడంటే అప్పుడు రావటం, ఎక్కడికంటే అక్కడ బిడ్డను పంపించటం, ఇలాంటివి ఇక చేయటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే బైబిల్ మనకి ఎప్పటి నుంచో చెప్తా ఉంది, కాలము చాలా భయంకరమైనటువంటిదని, లోకము భయంకరమైనటువంటిది అని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం లోకం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా క్రైస్తవులముగా, క్రీస్తు బిడ్డలముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క బిడ్డలను సంఘ క్రమములో, క్రైస్తవ మట్టు మర్యాదలలో, క్రీస్తు యొక్క మార్గములో బిడ్డలను నడిపించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. బైబిల్ లేఖనాలని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే చదివినటువంటి 2 లేఖన భాగాలు 144 కీర్తన, అదే రీతిగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 144 కీర్తనలో 12వ వాక్యములో, మా కుమారులు తమ యవ్వన కాలమున, గమనించాలి ఈ మాటలు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. బైబిల్ గ్రంథము చాలా విశిష్టమైనటువంటి గ్రంథం. ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో అవసరమైనటువంటి సత్యాలను ఆణిముత్యాల్లాగా అందించేటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్న ఈ మాటలను చూస్తే కుమారులు, కుమార్తెలు, చిల్డ్రన్స్ అనేటువంటి మాట. చిల్డ్రన్స్ అంటే కుమారులు, ఆ తరువాత కుమార్తెలు కూడా. కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె వారు ఉన్నారు, కార్నర్ స్టోన్. వారు చాలా బలమైనటువంటి వారని, చురుకైనటువంటి వారని, తెలివి కలిగినటువంటి వారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆ రీతిగా తెలియచేయటానికి కారణం ఏమిటి? బైబిల్లో ఉన్నటువంటి సత్యాలని మనం పరిశీలన చేస్తూ ఉంటే యవన కాలమందు దేవుని కొరకు జీవించటం, యవన కాలంలో దేవుని మీద ఆధారపడటం, దేవునిని నమ్ముకోవటం, దేవునిని ఆరాధించడం యవన కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బైబిల్ వాక్యము తెలియచేస్తూ ఉంది. విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయములో 27వ వచన భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచన భాగం, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎప్పుడు మోయాలంట? ఎందుకు మోయాలి? ఇందాక నేను చెప్పాను, యవన కాలం అనేటువంటిది చాలా దీవెనకరమైనటువంటిదని, అదే రీతిగా చాలా ప్రమాదకరమైనటువంటిదని. కాబట్టి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి, అధిగమించటానికి లేఖన భాగాలలో రాయబడిన ప్రకారంగా యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏమిటి యొక్క కాడి?
ఈ కాడిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంతర్యం అర్థం ఏమిటి, ఏమై ఉంది? దీన్ని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచన భాగమున అంటున్నాడు, నేను సాత్వికుడను దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడును, మీ మీద నా కాడిని మోయండి అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క కాడి నీతో కనుక ఉంటే, దీనిని నీ వెంబడిస్తే నీ యొక్క భవిష్యత్తు అనేటువంటిది చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడిన మాట 28వ వచనములో, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే, దేవుడే ఈ యొక్క కాడిని నీ మీద పెట్టాడు. కాడి అన్న మాట మరొక విధానంలో మనం చూస్తే ఆజ్ఞ అనేటువంటి ఒక అర్థం అందులో కనబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ పాటించడం, దేవుని యొక్క ఆజ్ఞ గైకొనడం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా జీవించడం నీ జీవితానికి ఒక సోపానంలాగా ఉంటుంది. నీ జీవిత గమ్యస్థానానికి దీవెనకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యములో మనం చూస్తే, మా యొక్క కుమార్తెలు నగరకై చెక్కినటువంటి మూల ఖంభముల వలె వారు ఉన్నారు. అంటే ఎంత పటిష్టంగా ఉంటాయి ఆ యొక్క స్తంభాలు, ఎంత బలముగా ఉంటాయి ఆ యొక్క స్తంభాలు. అనగా ఒక కట్టడానికి మూలమైనటువంటి ఆధారమైనటువంటివి. అలాగే నీ యొక్క కుటుంబాన్ని, అనగా నీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావడానికి నీవు వారికి ఒక ఆధారమై ఉండాలి. అలా నీవు దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు గనక జీవించడానికి ఇష్టపడితే, అలా నీ ఫాలో అయితే నీ యొక్క జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ప్రభు యొక్క వాక్యములో చదివినటువంటి లేఖన భాగంలో మరొకసారి నేను ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను. 144వ కీర్తనలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. గమనించండి, మా కొట్లు నింపబడి, మా కొట్లు నింపబడి అనంటే, కొట్లు అనగా హృదయాలు. ఈ యొక్క హృదయాలు నింపబడాలి. దేని చేత నింపబడాలి? పలు విధములైనటువంటి ద్రవ్యములు నీకు రాయబడి ఉంది. నీ వాక్యము దేవుని యొక్క, నీ యొక్క హృదయము దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. అది ఒక నిధిగా నీ యొక్క జీవితానికి ఉంటుంది. తల్లిదండ్రులు ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి ఏమిటి అని అంటే, లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. కాబట్టి ఏమిటా యొక్క నిధి అని అంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము చదవటము, వాక్యాన్ని ధ్యానించటము, వాక్యానుసారముగా బ్రతకటం. అదే నిధి తల్లిదండ్రులుగా బిడ్డలకు ఇచ్చేటువంటిది. కాబట్టి మనం ఏదో సంపాదించి, ఏదో దాచిపెట్టి వారి కొరకు మనం ఏదో చేయాలన్న తాపత్రయము తల్లిదండ్రులుగా ఉంటుంది. అయితే విశిష్టంగా వారి భవిష్యత్తుకు పడేటువంటి ఒక ఆ స్పిరిచువల్ వెపన్స్ ఏమిటి అని అంటే, ప్రేయర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది వెపన్. ప్రార్థన అనేటువంటిది నీ యొక్క జీవితానికి ఒక ఆయుధముగా ఉంటుంది. ఆ తర్వాత వాక్యమును చదవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇందాక గౌరవ పెద్దలు ప్రెసిడెంట్ గారు ఆ గ్రోత్ అనేటువంటి మాటలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు వారు తెలియజేశారు. అందులో R అనేటువంటి వర్డ్లో రీడ్ ద బైబుల్. బైబుల్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ విధంగా చదవాలి. ఒక భక్తుడు అంటాడు, రీడ్ ద బైబుల్ యాజ్ ఎ డైలీ బ్రెడ్, నాట్ యాజ్ ఎ కేక్ దట్ వీ ఈట్ అకేషనల్లీ. అంటే బైబుల్ అనేటువంటి ఈ యొక్క ప్రేమ పుస్తకాన్ని ప్రతి దినము కూడా నీవు చదవాలి. అంతేకాని ఏదో అకేషనల్గా కేకు తిన్నట్టుగా బైబిల్ చదవటం కాదు. అర్థమవుతుందా? బైబిల్ని ప్రతి దినము చదవటం ద్వారా దేవుడు నీకు శక్తినిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు యోచన ఇస్తాడు, వివేచన దేవుడు ఇస్తాడు, సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ ప్రతి దినము చదవటం ద్వారా నీ యొక్క గ్రోతింగ్కి ఈ యొక్క బైబిల్ రీడింగ్ చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇది ఒక టానిక్ లాగా నీ యొక్క జీవితానికి అది ఉపయోగపడుతూ ఉన్నది. కాబట్టి బైబిల్ని ప్రతి దినము చదవటం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయచ్చు ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఒక
ప్రోగ్రెస్ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక రకమైనటువంటి దీవెన, ఆశీర్వాదము ఆ ఇంటిలో చూస్తున్నాం. ఏ ఇంటిలో? ఇదిగో మా యొక్క కుమారులు, వారు ఎలా ఉన్నారు? మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వల్లే ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం, కుమార్తెలు ఆ యొక్క నగరానికై చెక్కినటువంటి మూలకమ్మములుగా ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం ఏ విధముగా కనబడుతుందంటే అది ఒక డెవలప్మెంట్ అయినటువంటి, ఒక డెవలప్ అయినటువంటి ఒక ఫ్యామిలీగా కనబడుతూ ఉంటున్నది. అక్కడ ఏ కొరత ఉండదు, అక్కడ ఏ విధమైనటువంటి నిరుత్సాహం ఉండదు, అక్కడ ఏ విధమైనటువంటి వ్యాధి బాధ ఉండదు. అక్కడ ఎంతసేపు కూడా వాక్య భాగాన్ని మనం చూస్తుంటే ఎల్లప్పుడూ కూడా ఆనందము, ఎల్లప్పుడూ కూడా సంతోషము అనేటువంటిది ఈ యొక్క లేఖన భాగాల్లో కనబడుతూ ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా నీ యొక్క జీవితాన్ని నీవు మలుచుకుంటే నీకు దీవెనకరంగా ఉంటుంది. 15వ వాక్యంలో చెప్పాడు, ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఈ స్థితి ప్రతి ఒక్క యవన బిడ్డకు కూడా అవసరము, కావాలి. కాబట్టి ఇందాక అమ్మగారు చాలా చక్కటి ప్రార్థన వారు చేశారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అనిపించింది యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగా ఉన్నట్టుగా, యేసుక్రీస్తు ప్రభులు వారితో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. అంత చక్కగా, అంత సూటిగా, చాలా స్పష్టముగా, మరి ఖచ్చితంగా ప్రభు ఎదుటిగా ఉన్నట్టుగా వారు ఆ మంచి ప్రార్థనను వారు చేశారు. ఇక్కడ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు యవనస్తుల గురించి కూడా చక్కటి మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. 119వ కీర్తన 9వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది? యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధి పరుచుకొందురు. వింటున్నావా అర్పణ? వింటున్నావా? ఏంది ఏం వింటున్నావు? ఏమర్థం అవుతుంది? నీ పేరు ఎక్కడుంది బైబిల్లో? నీ పేరుకి అర్థమైంది? ఎక్కడుంది బైబిల్లో? ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. ఓకేనా? రైట్. అర్పణ అంటే ఆఫరింగ్ అన్నమాట కదా. అంటే నిన్ను నీవు దేవునికి ఒక అర్పణగా నీవు చెల్లించుకోవాలి. కాబట్టి ప్రభువా నేనే నీకు అర్పణ. అలాగే ఎప్పుడైతే నువ్వు ఒక లివింగ్ సాక్రిఫైస్గా దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావో అప్పుడు నీ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ లైఫ్ని ప్రభు యొక్క చేతిలో పెడితే చాలు, అప్పుడు సమస్తం ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే యవనులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును బట్టి, తరువాత దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. నెంబర్ 1 వాక్యాన్ని బట్టి, ఆ తర్వాత అందులో రాయబడి ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూచుకునడం ద్వారా. కాబట్టి నీ యొక్క లైఫ్కి డెస్టినేషన్ బైబిల్ వాక్యం. అర్థమవుతుందా? నీ యొక్క జీవితానికి ఒక గమ్యస్థానం, లేకపోతే నీ యొక్క జీవితానికి ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏమిటి అంటే వాక్యాన్ని జాగ్రత్తగా నీవు చదువుకోవటం, దానిని బాగా ధ్యానించడం. అప్పుడు పరిపూర్ణమైనటువంటి వివేకాన్ని దేవుడు ఇస్తాడు. 1వ కీర్తనలో ఏముందో తెలుసు కదా. కీర్తనలో 1 కీర్తన ఫస్ట్ సామ్ ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చోకూడదు? ఎక్కడంటే అక్కడ కూర్చోకూడదు. నువ్వు ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నీ తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? మా అమ్మే, మా డాడీ ఏమనరులే నన్ను అని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు అలా అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే పౌలు గారు ఒక మాట తెలియచేశాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. అది నువ్వే చదవాల. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 154, నూతన నిబంధన. ఓకే, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, తీబాకలే నువ్వు ఇటు బిగినింగ్లో తీస్తున్నావు, ఈ లాస్ట్ న్యూ టెస్టిమెంట్లో. ఓకే చాలే పాప, నాన్న ఇటు చూడు, అర్పణ విను. ఓకే,
చదువు 13వ అధ్యాయం 11వ వాక్యం చదువు. నేను పిలవడనే చిన్నప్పుడు పిల్లవానలే మాట్లాడి తిని పిలవనవలే తలంచి తిని పిలవనవలే చింతిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవని చేష్టలు మనివేసి. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు ఏంటి? చాలా చక్కగా రాశాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు ఏం చేశాడంట? పిల్లవాని వల్లే తలంచాడు. ఎందుకంటే అది ఆ చిల్డ్రన్స్ నేచర్ అట్లాగనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి, చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని చేష్టలు ఖచ్చితంగా చేస్తారు. దాన్ని ఎవరు కూడా కాదనలేము. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు పెద్దవాడనై ఏం చేశాడు? పిల్లవాని చేష్టలు మానివేసేసాడు. ఇది గుర్తుపెట్టుకో చాలు, ఓకేనా? ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? పెద్దదాని అయ్యావంటే చాలా పెద్ద వృద్ధురాలేం కాదు, అర్థమైందా? జస్ట్ నీ స్టేజ్ మారింది అంతే, ఓకే? కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ప్రకారముగా నీవు దేవునికి నీ యొక్క లైఫ్ని నువ్వు గనక ఎంట్రస్ట్ చేస్తే దేవుడు ఖచ్చితమైనటువంటి దీవెన నీకు ఇస్తాడు ఆయన. ఆ తర్వాత చదివినటువంటి 2వ భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పటి వరకు అర్పణాన్ని గురించి మనం తెలుసుకుంటే ఇందులో ఆ పేరెంట్స్ని గురించి, తర్వాత చిల్డ్రన్స్ని గురించి పౌలు గారు చాలా చక్కగా రాసుకొని వచ్చాడు. చూడండి ఏం రాయబడిందో. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏం చేయాలి? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉండాలి? మీరు విధేయులై ఉండాలి. ఇది ధర్మం. ఇది అంటే చట్టం. ఇది చట్టం చెప్పే విషయం ఏంటి అని అంటే, లేదా ధర్మం చెప్పే విషయం ఏంటంటే, యు మస్ట్ ఆనర్ యువర్ పేరెంట్స్. నీ యొక్క తల్లిదండ్రుల్ని నువ్వేం చేయాలి? ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి? ఏ విధముగా ఘనపరచాలి అని అంటే, వారు చెప్పే ప్రతి ఒక్క మాటను వినటం ద్వారా వారిని నువ్వు ఘనపరిచిన విధముగా ఉంటావు. వారి యొక్క మాటను నువ్వు ఎప్పుడైతే నో అంటావో వారిని నీవు తిరస్కరించినటువంటి దానివిగా ఉంటావు. కాబట్టి ప్రతి విషయంలో నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని హానర్ చేయాలి ఖచ్చితంగా. ఇది ధర్మం. ఇది దేవుని యొక్క వాక్యము తెలియజేసే సత్యం ఇది. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఏం చేయాలంట? దేనికి సన్మానించాలి? నీకు మేలు కలగటానికి, నీకు దీవెన రావడానికి, నీకు ఆశీర్వాదం రావడానికి నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులను సన్మానించాలంట. అది వాళ్ళకి కాదు బెనిఫిట్, అది నీకు బెనిఫిట్. అర్థమవుతుందా? భూమి మీద మనము దేవునిని ఆరాధిస్తూ ఉంటే, యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉంటే, యేసుక్రీస్తుని బట్టి దేవునికి మహిమ వస్తుంది. అర్థమవుతుందా? మనము దేవుని పిల్లలముగా ఈ భూమి మీద లేదా ఈ యొక్క సంఘంలో మనము క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉంటే, యేసుక్రీస్తుని మనము ఆరాధిస్తూ ముందుకు సాగిపోతుంటే పరలోకములో ఉన్నటువంటి దేవునికి మహిమ వస్తుంది. భూమి మీద నీ తల్లిదండ్రులను నీవు సన్మానిస్తే నీకేం కలుగుతుంది? నీకు మేలు కలుగుతుంది. మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, మేలుతో దేవుడు నిన్ను దర్శిస్తాడు. అందుకే 127 కీర్తనలు అంటాడు, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎప్పుడంట వారు? ఇప్పుడు నువ్వు ఎవరి కాలంలోనికి పుట్టావు కాబట్టి ఇప్పుడు యవ్వన కాలంలో పుట్టినటువంటి వారు దేవుని యొక్క చేతిలో బలమైనటువంటి బాణములు కలిగినటువంటి వారు. ఇంకొక మీనింగ్ ఏంటంటే, యవ్వన కాలంలో నీవు క్రీస్తుని యాక్సెప్ట్ చేయటం, అంగీకరించడం, బాప్తిసం తీసుకోవటం, ఇవన్నీ కూడా జరిగితే అవి ఇంకా నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత నేను క్లోజింగ్లోకి వెళ్తున్నాను.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది ఎవరో మనుషులు చెప్పినటువంటిది కాదు, లేకపోతే మనుషులు ప్రవేశపెడినటువంటిది కాదు. ఇది దేవుడే స్వతహాగా స్వయముగా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఇది. తరువాత తల్లిదండ్రులారా, కెజియా, దాస్, ఏరి దాస్, అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు, భలే బాగా చక్కగా. కెమెరా ఇది, వెరీ గుడ్. ఈ మాటలు వినండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, ఆ తర్వాత బోధ, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు దేంట్లో శిక్ష. శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ట్రైనింగ్ అన్నమాట, ఒక డిసిప్లైన్, శిక్షణ. ఆ తర్వాత రెండవది ఏంది? బోధ. యేసుక్రీస్తు ప్రభులు వారు లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వాక్యం, యేసు వయసునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు, జ్ఞానమందు వర్ధిల్లుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వయసులో ఎదిగాడు. ఇందాక గ్రోతింగ్లో చెప్పారు సార్, యేసుక్రీస్తుని నీవు మాదిరిగా తీసుకో. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా ఎదిగాడు, ఏ విధముగా ఎదిగాడు? యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? బోధకుల మధ్య కూర్చొని ఉన్నాడు ఆయన. బోధకుల మధ్య కూర్చొని వారు ప్రశ్న వేస్తుంటే సమాధానం యేసు ప్రభు చెప్తా ఉంటే, ఆ సమాధానం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి బోధకులు, బైబిల్ పండితులు, ధర్మశాస్త్ర పండితులు, వారు ఆశ్చర్యపోయారు. కాబట్టి నీవు ఎవరి మధ్య ఉండాలి అని అంటే, ఎవరి మధ్య ఈ బిడ్డను కూర్చోబెట్టాలి అని అంటే, దేవుని యొక్క సేవకుల మధ్య, దేవుని యొక్క సంఘం మధ్య ఈ యొక్క బిడ్డను తల్లిదండ్రులుగా ఎల్లప్పుడూ కూడా ఉంచటానికి తల్లిదండ్రులు తీర్మానం చేసుకోవాలి. కాబట్టి క్రమశిక్షణలోను బోధనలోను నీ యొక్క బిడ్డలను పెంచితే వారు పెద్దవారైనప్పటికీ దానిలో నుంచి తొలగి పోరు. కాబట్టి ఈ యొక్క సమయంలో అర్పణాన్ని ప్రభు యొక్క నామములో దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ అవకాశాన్ని నాకు కలుగజేసినటువంటి సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెసిడెంట్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చక్కటి దైవ సందేశాన్ని అందించిన మన సంఘ పాస్టర్ గారైన టి హేబెల్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెప్పిందంత విన్నావమ్మా? చేస్తావా? ఏం చేస్తావు? చెప్పినవన్నీ అని అంటే సరిపోదు. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, సన్మానించాలంటే సన్మానించడం కాదు, వారు చెప్పినట్టు మాట అంతా కూడా తూచ తప్పకుండా నువ్వు వినాలి. వారు పలానా చెయ్యి అంటే చేయాలి, ఆ పని చేయొద్దంటే మానేయాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే పాస్టర్ గారు చెప్పినట్టు బైబిల్ రోజు చదువుకోవాలి. ఎప్పుడో పండుగకి ఇలా అకేషనల్గా కాకుండా రోజు బైబిల్ చదువుకుని దాని ప్రకారం ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి. అలాగని నీ చదువు మానేమని కాదు, గురువులు చెప్పింది ఏమైతే మన భవిష్యత్తు నువ్వు పెంపొందించుకోవడానికి చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకు, మీ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని మరొకసారి నేను దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన సంఘ అడ్వైజరీ గారైన గౌరవనీయులు జి జ్ఞాన్ ప్రకాష్ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు చాలా గట్టిగా చెప్పారు. మా చిన్నప్పుడు మరి మాకు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చెప్తుంటే అన్నీ మనం చేసామా లేదా అనిపిస్తుంది మాకు. కానీ వాళ్ళగా అనిపించుకోకు, చేయి ఆయన చెప్పినట్టు. ఓకే. దేవాది దేవుని నామానికి మొదటిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో, చల్లటి వాతావరణంలో మనం అందరమును కూడుకొని దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన చేసినటువంటి మేళ్లను మనం అందరం కూడా తలంచి ఆయనకి గణపరచడానికి దేవుడిచ్చినటువంటి
ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి సంఘ కాపరులు ముగ్గురికిను, నలుగురికి, అదే రీతిగా సంఘ అధ్యక్షులు, మరి విధంగా బంధువులు, ప్రెసిడెంట్లు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయమందు అదే ప్రెసిడెంట్ గారితో ఇప్పుడే అన్నాను నేను, మేము గ్రీటింగ్స్గా చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ మాకేం విడిచిపెట్టలేదండి. ఆల్ టాపిక్స్ కవర్ చేశారు. పాపకు, అపర్ణకు మరి చెప్పవలసిన విషయాలన్నీ కూడా, అర్పణకు అన్ని విషయాలు ప్రెసిడెంట్ గారు ముందే వేసేసారు. ప్రతి పాయింట్ కూడా చెప్పేశారు. గ్రోత్ అనేది జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఆ గ్రోత్ ప్రకారం ప్రతి ఒక్క వర్డ్ని చాలా చక్కగా పొందుపరిచి చెప్పారు. దానికంటే ధీటుగా మన సంఘ కాపురి గారు కూడా యవ్వన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, మరి ముఖ్యంగా పాప, స్త్రీలు, ఆ విధంగా ఏ విధంగా దైవభక్తిలో సమాజంలో ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మరల్చుకోవాలో ఆ విధంగా పాస్టర్ గారు కూడా చాలా చక్కటి వాక్య బోధన చేశారు. బహుశా అర్పణ మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా నీకు వీలైతే ప్రెసిడెంట్ గారిని, జాకబరాజు గారు, మన సంఘ ప్రెసిడెంట్ గారు, వారిని మరొకసారి కలిసి ఆ ఒక్కొక్క వర్డ్ ఏంటి చెప్పారో అవన్నీ మరొకసారి రాసుకొని నీ బైబిల్లో ఒక పేపర్ పెట్టుకో. ప్రతి పాయింట్ కూడా మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. నిన్న మొన్నటి వరకు పాపని, అర్పణని రెండో పాపలాగా చూసేవాళ్ళం. ఈరోజు చూస్తే చాలా పెద్దగా స్త్రీ మూర్తిభవించినట్టు తను చక్కగా అలంకరింపబడి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఉండడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను ఎంటర్ అవుతూనే కొంచెం ఆ కిటికీలో నుంచి చూసి వాళ్ళ మమ్మీని కూడా మాట్లాడినప్పుడు, ఏంటి పాప తల్లి ఒకలాగే ఉన్నారు, ఫంక్షన్ ఎవరిది అని అడిగాను. పాపదేనండి, అక్కడ కూర్చుంది అని చెప్పింది. అంటే దేవుని కృప, అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, దేవుని కృప వారి పట్ల అంత అధికముగా ఉన్నదని నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఎందుకంటే తల్లిని పోలి లేక తల్లిని మించి అర్పణ దేవుని సన్నిధానంలో ఎదగడం చాలా సంతోషకరం. మరి తన యొక్క భవిష్యత్ జీవితం అంతా కూడా దేవుని కృపలో ఎదుగుచూ అనేక మందికి సాక్షాత్కారంగా ఉండాలని, అనేక మందికి మేలుకరంగా తన జీవితం ఉండాలని కోరుకుంటూ, మరి మనకు బైబిల్లో ఉంది, పాష్ గారు, ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని. మరి బైబిల్లో కూడా ఎస్తేర్ గ్రంథం చదివితే ఎస్తేర్ కూడా ఎంత ప్రార్థనాపరురాలో, తన దేశాన్ని మొత్తం కూడా తన ప్రార్థన వల్ల తను కాపాడగలిగింది. అందువల్ల అటువంటి మంచి ప్రార్థనాపరురాలుగా ఉండి అనేక మంది ప్రజలకు, అనేక మంది వ్యక్తులకు, స్నేహితులకు మేలుకరంగా నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క మాట ద్వారా, నీ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా అనేక మందిని దేవుని సన్నిధానానికి ఆకర్షించే బిడ్డగా ఉండాలని, దేవుని యొక్క కృపలో, మనుషుల దయలో ఎదుగుచు దేవునికి మహిమ తీసుకుని వచ్చే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ ఆహ్వానించినటువంటి దాస్ కుమార్ గారికి, కెజియా గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి వారి కుటుంబంలో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయవలసి ఉన్నది. పాపను ఎడ్యుకేషన్, ముగ్గురికి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు వారికి, కుటుంబానికి దేవుడు సహకారిగా ఉంటూ వారికి సహాయం చేయాలని కోరుకుంటూ, పాప యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కృప, కనికరం, తోడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ యొక్క కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి గ్రీటింగ్స్, అదేవిధంగా పాపకు మంచి సూచనలు కూడా తెలియజేశారు. తర్వాత మన నర్వ చర్చ్ ప్రెసిడెంట్ గారు అయిన జి జాన్ ప్రభాకర్ గారిని వచ్చి గ్రీటింగ్స్ తెలపవలసిందిగా కోరుచున్నాను. టైం చెప్పలేదని మీరు ఎక్కువ తీసుకోకండి. పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు.
దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారండి. ఆ వేదికను అలంకరించిన అధ్యక్షులు మరి డాక్టర్ జాకబ్ రాజు గారికి, సంఘ కాపర్లు ఏబేల్ గారికి, రెవరెండ్ ఏబేల్ అయ్య గారికి, మరి చంద్రప్రసాద్ గారికి, అలాగే మరి మా చదువుల తీరాల్లో ఉన్న నరవ సంఘ కాపర్ గారికి, రెవరెండ్ అనిల్ నాయుడు గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అంతకంటే మరి వేదికను అలంకరించిన రాజారావు గారికి, అలాగే పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. మరి మా అడ్వైజర్స్కి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి చక్కని సలహాలు, మరి చక్కని టీచింగ్ చెప్పారు. మరి వారి ముందు ఎవరు మాట్లాడినా ఇంక నిలబడలేరండి, చాలా కష్టం. పాస్టర్ గారు చాలా చక్కని విషయాలు చెప్పారు, అలాగే మరి ప్రెసిడెంట్ గారు కూడా. అర్పణ దేవుడికి మరి విజయదాస్ గారు, అలాగే దాస్ కుమార్ గారు, వారి గర్భఫలాన్ని దేవుడు మరి బహుగా ఆశీర్వదించి ప్రథమ ఫలంగా మరి దేవుడు ఏర్పాటు చేసిన అర్పణకు ఆ యొక్క బాల్య దశ నుంచి మరి యవన దశకు రూపాంతరం చెందిన ఈ శుభ సమయంలో మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీరు చేసిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇదేంటంటే ఇట్స్ ఏ ఫిజికల్ బిగిన్స్ అట్ ది హ్యూమన్ హుడ్. అంటే శారీరక ఎదుగుదల ప్రారంభ దశ, అంటే స్త్రీ ప్రారంభ దశ ఎప్పుడు వస్తుందంటే మగబిడ్డలలో 14 సంవత్సరాల నుంచి వస్తుంది, స్త్రీలలో 12 సంవత్సరాల నుంచి దేవుడు ఆ యొక్క బహుమానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మరి మనం చూసినట్టుగైతే ఈ దశలో మరి దేవునితో ఎంతో మరి సన్నిహితంగా ఉంటే దేవుడు ఎన్నో కార్యాలు మరి వారి ద్వారా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనం జార్జ్ ముల్లర్ గారు అనే ఒక భక్తుని మనం తీసుకుంటే, ఆ జార్జ్ ముల్లర్ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 18 years దేవుణ్ణి బహుగా ప్రేమిస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్న ఆయన ఆ చివరి దశకు వచ్చేసరికి ఏమైందంటే ఎన్నో ఆత్మలను రక్షించగలిగే భాగ్యం ఆయనకు దక్కిందట. కొన్ని వేల మంది అనాథులకు ఆయన తండ్రిగా నిలబడ్డాడట. కాబట్టి దేవుని యందు మరి నిరీక్షణ కలిగి ఉండాలని బిడ్డను నేను కోరుకుంటున్నాను. మనం బైబిల్లో మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్టుగైతే మనకేముంటాయంటే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఇప్పుడు అయ్యగారు అందరూ చెప్పింది ఏంటంటే, మొదటిగా నీ తల్లిదండ్రులను సన్మానింపము. అంటే శాలువ దండలు తీసుకొచ్చి సన్మానించడం కాదండి. సన్మానించడం అంటే వారిని ప్రేమిస్తూ వారిని నీ జీవితంలో అత్యుత్తమంగా దేవుని తర్వాత నీ తల్లిదండ్రులు నీవు ఎప్పటికప్పుడు అంటే వారిని సన్మానించాలని మనకు బైబిల్ కూడా మనకు తెలియజేస్తుంది. అలాగే మరి పెద్దలందరికీ లోబడి ఉండాలి. దేవుడు నీకే కృప ఇచ్చాడు, పెద్దలందరికీ లోబడి ఉండాలి. అలాగే బాధ్యతలు చేపట్టాలి. ఇంట్లో ఇప్పటి వరకు చిన్న చైల్డిష్ జీవితాన్ని జీవించాం కాబట్టి ఇక నుంచి తల్లి చేయబోయే ప్రతి కార్యక్రమాల్లో అలాగే తండ్రికి కానీ నువ్వేం చేయాలంటే బాధ్యతలను నువ్వు స్వీకరించాలి. అలాగే ఇంట్లో కష్టపడి పని చేయాలి. ఇవి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఇవి కాకుండా మనం చేయవలసిన పనులు ఏంటంటే, బిడ్డగా తాను చేయవలసిన పనులు ఏంటంటే పెద్దల కడనే లేచి ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా పెద్దల కడనే లేచి ప్రార్థన చేయాలి. అది దేవుని ఆశీర్వాదం. ప్రతిదినం క్రమం తప్పకుండా, ఇప్పుడు అయ్యగారు నీకు బైబిల్ ఇచ్చారు, నూతన నిబంధన పాత నిబంధన రెండు కూడా. అది నువ్వేం చేయాలంటే తప్పకుండా బైబిల్ క్రమం తప్పకుండా చదవాలి ప్రతిరోజు కూడా. అలాగే దేవుణ్ణి మరి ఆరాధించాలి. ఇవి దేవుడిచ్చిన మరి కృప. అలాగే ఇంకా ఏం చేయాలంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మనకు మొట్టమొదట మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని ఇచ్చాడు. దేవుడు ఈ బిడ్డను ఫలించి అభివృద్ధి పొందాలని ఆశతో మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆ బిడ్డ పట్ల నెరవేరుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఎస్తేర్ని మనం చూసామనుకోండి, బైబిల్లో ఎస్తేర్ని కానీ మనం చూసినట్టుగైతే షీఈ్ ఎ ఫారిన్ ఉమెన్, అంటే విదేశీయురాలు. బట్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ క్వీన్. ఆమెను రాణిగా దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మరి రూతుని మనం చూసినట్టుగైతే షీ వాజ్ ఎ విడో, బట్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఏ మదర్, ఒక తల్లిగా. అంటే యేసుక్రీస్తు వంశావళి రూతు నుంచి వచ్చింది కాబట్టి దేవుడి ఆశీర్వాదాలు. మరి దేవుడు నీకు మంచి శక్తినిచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి
దేవునిలో నువ్వు ఉన్నట్టుగైతే దేవుని ఆశీర్వాదాలు పొందడంలో మరి అతిశయోక్తి లేదు. ఇంకొక విషయం నేను చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే అయ్యగారు తొందరలో ముగించమని చెప్పేసి అన్నారు. కేజీఆ గారి విషయంలో అయ్యగారు ఏమన్నారంటే, అప్పుడు మా చిన్నతనంలో డ్యూయల్ రోల్స్ ఉండేవి, ఇద్దరు ఒకలాగే ఉంటారు. అలాగే తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఒకలా ఉన్నారు. మొన్నటి వరకు చాలా చిన్న బిడ్డే, మేము చూసేసరికి లాస్ట్ ఇయర్ చూసాం, చాలా చిన్న బిడ్డ. ఎందుకంటే నాకు బాగా జ్ఞాపకం, పాప అర్పణ 2018లో ఒక స్టేట్ కాంపిటీషన్స్ జరిగే స్కేటింగ్, ఆ స్కేటింగ్లో స్టేట్ కాంపిటీషన్లో స్టూడ్ ఫస్ట్ ఇన్ ద కాంపిటీషన్. అందులో ఫస్ట్ ఆ పాప కొట్టుకొచ్చింది. ఆ విషయాన్ని మన చర్చిలో ఎప్పుడైతే ఆ సంఘ సెక్రటరీ గారు అనౌన్స్ చేశారో 3 సంఘాలు ఎంతో ఆనందించాం, చాలా సంతోషించాం. అయ్యో మాకు స్కేటింగ్ రాకపోయినా, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ని ఆ స్కేటింగ్కి వెళ్ళమని చెప్పేసి పిల్లల్ని పంపరు. కారణం ఏంటంటే కాలు ఇరుగుతుంది, చెయ్యి ఇరుగుతుంది అని చెప్పి భయం మీద. కానీ ఈ పాప తాలూకా ధ్యేయం ఏంటంటే తన తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని పట్టుబట్టి ఫస్ట్ తీసుకొచ్చింది. నేను ఆ విషయంలో ఈ బిడ్డను నేను బహుగా సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుడు ఈ బిడ్డను బహుగా ఆశీర్వదించాడు. ఆ కుటుంబం కూడా మరి కేజీఆ గారి గురించి, అలాగే దాస్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన మరి దాస్ కుమార్ గారు ఎప్పుడు కూడా తెర వెనుకే ఉంటారు కానీ బయట ఎప్పుడు కనబడరు. ఆయన చాలా మరి మంచి వ్యక్తి అనమాట, ఎవరితో మాట్లాడరు ఎక్కువగా. కేజీఆ మాత్రం సండే స్కూల్ బిడ్డల దగ్గర నుంచి ఉమెన్ సమాజ్ వరకు అన్ని వింగ్స్లో కూడా అందరికీ సహకరిస్తారు ఆ బిడ్డ. కాబట్టి దేవుడు ఇంకా ఈ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. టైం చెప్పకపోయినా కరెక్ట్ టైంకి ముగించారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ, ఎవరు చెప్పినా నువ్వు ఎలా ఉండాలి అనే దానికోసమే చెప్తారు. ప్రతి వారు చెప్పిందో గమనించి దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఈ సమయంలో బత్తుల రాజారావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, జిల్లా పరిషత్ అందరికీ తెలిసిన వారు వచ్చి మరి వారి యొక్క మనరాల గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులకి, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు వారికి ఎక్కువ వందనాలు చెప్పాల్సి వస్తుంది. అయితే చాలా కాపరి మరి చర్చ్ పాస్టర్ గారికి, మా వెంకట గారు పాస్టర్ గారికి, ఇచ్చిన మిగతా 3 పాస్టర్స్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన బంధువులు, స్నేహితులు వచ్చిన అందరికీ కూడా మా దాసు ఆనంద్ కుమార్, కేసుల ఆనంద్ కుమార్ నా బ్రదరు, మరి సమయంలో లేడు, ఆయన స్థానంలో నేను కూర్చున్నాను. నిజం మనవరాలు చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉన్నది. నిజంగా మా తమ్ముడి పేరు ఆనంద్ కుమార్, మనవరాలు ఇప్పుడు ఆనందంగా అంత ఆనందంగా ఉన్నది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమంది ఆశీస్సులు నీకు దేవుడు ఇస్తున్నాడు, అందరి చేత ఆశీస్సులు పొందుతున్నావు. దీనికి కారణం మీ తాతయ్య ఆనంద్ కుమార్ చాలా 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 మంచివాడు, చాలా ప్రేమ గలవాడు. మరి తక్కువ వయసులోనే చనిపోయాడు. మరి ఆయన చూసి ఆనందించవలసిన రోజు అదే. నాకు బాగా ఏం చెప్పాలన్నా కూడా గ్రీటింగ్స్. తాతయ్య గారు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. కానీ నాకు ప్రియమైన తమ్ముడు ఎందుకు మా అందరిలోకి తాతయ్య గారి కుటుంబంలో 4 పిల్లలు, 4లో వాటిని ఆకురవాడు చాలా ప్రేమగా పంపించుకున్నాడు మా పెదనాయన గారు. అటువంటి కుటుంబం మరి రాడి దాసు చాలా తక్కువ మాట్లాడతాడు, ప్రశ్నలు చెప్పినట్టు, కానీ మంచి కష్టపడి పనిచేస్తాడు. మా తండ్రిని బాగు చేయాలన్నా నడిపించాలన్నా మీ అమ్మగారు కాదు, నువ్వు నడిపించాలి. ఈ కుటుంబానికి ఒక కొడుకైనా కూతురువైనా 3లో నువ్వే పెద్దదానవు కనుక నీకు మీ అమ్మగారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కనపడుతుంది. ఇందాక మన
గ్రీటింగ్స్ చెప్పినటువంటి మొట్టమొదటి అధ్యక్షులు చెప్పారు, తల్లిగా తల్లి లేకపోతే ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఎవరి ఫంక్షన్ అనేటువంటి నిజంగా ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి పర్సనాలిటీ ఇచ్చాడు మీ ఇద్దరికి కూడా దేవుడు. సో తల్లిని మించిన తనయురాలుగా నీకు దేవుడు డెఫినెట్గా ఆశీస్సులు ఇస్తాడు, ఇచ్చారు కూడాను. మరి ఈ సమయంలో మేము అంత స్పీకర్లను కాదు అని చెప్పి గ్రీటింగ్స్ చెప్పడం బాధ్యత కనుక ఈ చర్చిలో నిజంగా మా చర్చ్ QMP చర్చిలో అయితే మెయిన్ చర్చ్ ప్రతి చిన్న కార్యక్రమాలు అన్నీ కూడా తెల్లారిలో చేసుకోండి అని చెప్తారు. మరి మా బియ్యంకుళ్ళు ఇద్దరు ఎక్కడున్నారు, వారి యొక్క ఆధిపత్యంలో మెయిన్ నీకు ఇటువంటి ఘనకార్యం ఇక్కడ దేవుని సన్నిధిలో నీకు ఈ వయసులో నీకు ఈ కార్యక్రమం జరగటం నిజంగా మాకు గర్వకారణం. నువ్వు ఇంకా ఫలించి అభివృద్ధి చెందాలి, ఆ కుటుంబాన్ని మంచి పేరు తేవాలని వాళ్ళు మా దాసుని కుటుంబానికి ఆనంద్ కుమార్ కాదు, ఇప్పుడు దాస్ కుమార్ కుటుంబానికి ఒక వెలుగే అవి వర్ధిల్లాలని దేవుని ఎడల మనుషుల దయందును చేసే ఏ విధంగా బ్రతికడు, దేవుని దయందును మనుషుల దయందును సంఘమందు అందరి దయను పొందుతూ నువ్వు వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క చిన్న మాటలను అంగీకరించమని ప్రతి ఒక్కరికి నాకు ప్రెసిడెంట్ గారు ఈ అవకాశం ఇచ్చిన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విషయాలు తమ యొక్క మనవరాలకు తెలియజేశారు. గ్రీటింగ్స్. అలాగే నేను ఎప్పుడూ కూడా నీ వెనకాల ఉంటాను, నీకు అన్నీ అభయం ఇచ్చారు, నీకు నువ్వు భయపడవాలని పని ఏమీ లేదు. ఓకే. తర్వాత పాస్టర్ బి డాల్ఫిన్సన్ గారు, బేతేల్ చర్చ్, షీలా నగరు, వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి వేదిక అలంకరించిన అధ్యక్షులతో పాటు సంఘ కాపర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా పేరు పేరు వందనాలు పేరు. మరి యొక్క వేడికి కారణమైన అర్పణకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకటే మాట, మరి తల్లిదండ్రులదే బాధ్యత అండి. అంటే బిడ్డ ఎవరితో తిరుగుతున్నదన్నా, ఏ విధంగా సహవాసం ఎవరితో ఉందన్నా, ఇందాక దేవజనులు చెప్పినట్టు దుష్టులు ఆలోచింపున్నాడుక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, ఇవి మానేసి అప్పుడు ధ్యానం చేస్తేనే ఉపయోగం. మరి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మరి బిడ్డ ఏ విధంగా ఎదుగుతుందో, ఎవరితో సహవాసం చేస్తుందో. ఎందుకంటే తల్లిదండ్రులు ఐగిప్తులో ఉండి పిల్లలు కానాన్ రాజుకి వెళ్ళడం కళ్ళ కన్నా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పస్కాను ఆచరించాలి, ఎర్ర సముద్రం బాప్తిజం దాటి. మరి అప్పుడు మీరు ద్వితీయోపదేశకాలంలో చెప్పినట్టు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుడిని యెహోవా గురించి చెప్పన్నారు. వాళ్ళ మాదిరి ఉంటేనే, నేను క్రైస్తవ కుటుంబం పెరిగాను కాబట్టి అనుభవంగా చెప్తున్నాను, తల్లిదండ్రులు మాదిరిగా ఉంటేనే బిడ్డలు ఆ విధంగా వెళ్తారు. దొరికిన ప్రార్థనలు అంటూ ప్రార్థన ఉన్నా మాదిరి గమనిస్తారు తల్లిదండ్రులు. కాబట్టి ఆ మాదిరి తల్లిదండ్రులు నడుస్తూ వాళ్ళ బిడ్డని ఆ మార్గంలో పెంచుతూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుళ్ళు ఎదగడానికి అంతకున్న ప్రభు సహాయం చేస్తారు. చక్కటి మాటల చేత ముఖ్యంగా దైవజనులు బిడ్డని ఉపదేశించారు. ఆ మాటలు ఆమె హృదయంలో నాటబడి ఆ వాక్యం ప్రకారం బ్రతకాలని రాబోయే దినాల్లో మరి కుటుంబానికి మరి ఇంత మంచి ఇచ్చి మరి పెద్దలతో పాటు అందరూ కూడా చక్కటి మాటల చేత బిడ్డని బలపరిచారు. దీవెనకరంగా ఉండి మరి బ్రతకాలని మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన మరి సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు పేరా. ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన పాస్టర్ బి డాల్ఫిన్సన్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అర్పణ తాతయ్య గారు, ఎన్ ఐజియా గారు, కడియం పాస్టర్ గారిని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ప్రేమించి దైవజనులు పెద్దలు నన్ను గౌరవించి ఈ చక్కటి సమయాన్ని ఇచ్చినటువంటి అధికారులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.
అలాగే ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మా బావగారు రాజారావు గారు వినటం చాలా సంతోషం, ఆనందం. వారు ఇలాగా పక్కనుంటే నాకు చాలా ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా కుటుంబాలకి వారు పెద్దలుగా, కొన్ని సలహాలుగా, సూచనలుగా వారు ఉంటారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో చదవబడిన లేఖలో 144:12 ఇందాక చదివారండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నేను కడియం ప్రాంతంలో, కడియం సావరంలో ఉంటున్నాను కనుక మాకు నర్సరీలు ఎక్కువ. మొక్కలు ఎదగాలంటే, పండించాలంటే, ఆ మొక్కలు ఖరీదు కట్టాలంటే ఒక్కొక్క మొక్క ₹1,00,000 మొక్కలు ఉన్నాయి. ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఖరీదు 50,000 కానించి, లక్షల కానించి ఆ మొక్కలు ఉన్నాయి. అది మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అలాంటి మొక్కలు పొందేటువంటి నర్సరీల మధ్యలో నేనున్నాను. మరి ఈ సినిమాలు తీసే యాక్టర్లు అందరూ కూడా అందులోకి వచ్చి ఆ సినిమాలు, ప్రోగ్రాలు, నాటికలు ఇవన్నీ తీస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఉన్నప్పుడు కూడా మరి దాన్ని మేము పెద్ద లెక్క చేయం. అందుకే వాక్యం చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ చక్కని మాట ఉందండి. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే మొక్కలు పోల్చారు. ఈ మొక్క ఏంటంటే యోహాను సువార్త 4:10 నేను ఇక్కడ చక్కని మాట ఉంది ఏంటంటే, నీ వాక్యము నీరై ఉందని ఉందండి. మొక్క ఎదగాలంటే, మొక్క బలపడాలంటే, అది ఫలాలు ఇవ్వాలంటే, పనికొచ్చేదిగా ఉండాలంటే నీరు కావాలండి. నీరు కావాలి. దానికి మంచినీళ్ళు అవసరం. ఈ మంచినీళ్ళ కోసం చాలా ప్రయాసాలు పడతారు. ఆ మంచినీళ్ళు మొక్కలకు ఎడతారు. దానికి కావలసినటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటాడు ఎదిగిన మొక్క అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏ మొక్క అండి? మొక్కకి ఏం కావాలంటే అండి, వెలుగు కావాలి. వెలుగులో ఉంటుంది చాలా ఆశీర్వాదకరంగా పెరుగుతుంది. రెండవది ఏంటంటే, అక్కడ వెలుగు చాలా గాలి కావాలి. గాలి, మంచి వాతావరణం. ఆ గాలి ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఒక్కొక్క చోట చెడు గాలి ఉంటుంది. ఆ చెడు గాలి వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటారు, ముఖం కూడా కప్పుకుంటారు. ఆ చెడు గాలి పడదు. కాబట్టి ఈ లోకంలో కొన్ని చెడుగాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆ మొక్కలను చెడుగాల్లో కాకుండా మంచి వాతావరణంలో పెంచుతారు. మాకైతే అది చాలా ఖరీదుగా ఉంటుంది. ₹1,00,000 ఖరీదుగా ఉంటుంది. లారీల మీద ఎగొచ్చేస్తుంటారు. అలాగే ఇప్పుడు వాక్యం చెప్తుంది, మా కుమార్తెలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని చెప్పింది. కాబట్టి ఒకటి ఆ మొక్కకు ఎదుగుదల అవసరం. రెండవది చూస్తే వెలుగు కావాలి. మూడవది చూస్తే గాలి కావాలి. ఈ గాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కొన్ని చోట్ల గాలి ఇస్తే అక్కడ నిలబడలేం. కాబట్టి వాక్యం అనేటువంటి గాలి ఎదుగుదల ఉంటే ఆ మొక్క చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఉద్యోగకరంగా ఉంటుంది. ఇంకా చూసినప్పుడు నగరమునకు చెక్కబడిన మూల స్తంభం. నగరానికి ఉంటుంది ఏంటంటే, బార్డర్ కడుతూ ఉంటారు. దానికి 2 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభంలో కట్టినప్పుడు చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, చాలా ఖరీదుగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ వస్తున్నప్పుడు ఎంటర్లో ఉంటుంది ఏంటంటే, చక్కగా రౌండ్ తీర్చి కడతారు. ఓహో, వైజాగ్ వచ్చింది అని చెప్తుంది ఆ స్తంభం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని బిడ్డలరా, మరి ఈ మొక్కను బట్టి ఏంటంటే ఆ గృహానికి సంతోషం ఉంటుంది. ఆ మొక్కను బట్టి గృహానికి గౌరవం ఉంటుంది. ఆ మొక్కను బట్టి గృహము ఆనందంగా ఉంటుందని ఇక్కడ చెప్తుంది. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె. ఎంతవరకు బాల్య దశ, రెండవది యవన దశ. ఈ యవన దశలోకి బిడ్డ వచ్చింది కనుక చాలా జాగ్రత్తగా, చాలా ఆశీర్వాదకరంగా, దేవునికి మరి దీవెనకరంగా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినుకుంటూ, తల్లిదండ్రులు ఏం చెప్తారో అది నడుచుకుంటూ, వాక్య పాలన సన్నిధి కలిగి, దైవజనులు చెప్పిన మాటలు విని
వాక్యం మాటలు నడుచుకుని ఆ వాక్యములో మనం వెళ్ళినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నీ వాక్యము నీరై ఉండేను. ఆ నీరు ఎదుగుదల చేస్తుంది, ఆ నీరు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ నీరు దీవెనకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదాలు బిడ్డకు, తల్లిదండ్రులకు, మరి ఇక్కడ కూడి వచ్చిన బంధువులందరికీ తోడుగా ఉండాలని మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. థ్యాంక్ యూ సార్. అర్పణ తాతయ్య గారు మరి చక్కటి విషయాలు నీకు తెలియజేశారు. మరి దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలని కోరుకుంటూ గ్రీటింగ్స్ తెలియజేసిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో శ్రీమతి కెజయ దాస్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు గాడ్, బికాస్ ఎన్నిక లేని వంటి దాన్ని, ఎందుకు పనికిరాని పాత్రను నేను, కానీ ఆ యేసయ్య నన్ను ఒక పనికొచ్చే పాత్రగా ఈ సంఘంలో నిలబెట్టి ఈ రీతిగా సాక్షిగా నిలబెట్టినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే నా సంఘం యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ అడ్వైజరీ వారైన 6 అడ్వైజరీకి, అలాగే ఎగ్జిక్యూటివ్ వారికి, డికన్ బోర్డు సభ్యులకు, అలాగే యూత్ వారికి, ఉమెన్ సమాజం వారికి, అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ అండ్ టీచర్స్కి నా వందనాలు తెలియచేస్తున్నానండి. నాకు 2011లో మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా నేను ఈ సంఘానికే వస్తున్నాను. మా మామయ్య లేని లోటైతే నాకు కనిపిస్తుందండి. మా మామయ్య ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదేమో. ఎందుకంటే ఈ అమ్మిందప్పటికి మా మామయ్య తన భుజాల మీద తనను పెంచుకుని నడిచేవారు. తనకి 1 ఇయర్ వచ్చాక తన ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు మామయ్య. బొమ్మబొత్తుల ఆనంద్ కుమార్ గారు ఫస్ట్ బర్త్డే అయిపోయిన 10 డేస్కి ఆయన కొలాప్స్ అయ్యారు. మా మామయ్య గారు వాళ్ళు 4 అన్నదమ్ములండి. నేను షార్ట్గానే చెప్పి ముగిస్తానండి. 4 అన్నదమ్ములు. దాంట్లో పెద్ద మామయ్య గారు రాజారావు మామయ్య గారు అండి. మరి మామయ్య లేని లోటు ఆయన నా కుటుంబానికి ఆయన తోడుగా ఉంటారండి ప్రతి విషయంలో. ఎవరికైనా అత్తోరింటికి అడుగు పెట్టిన తర్వాత ఆడపిల్లకి అంటే పుట్టింటి వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ నా విషయంలో నాతో పాటు అమ్మని నాన్నని కూడా చూసుకుంటారండి. అసలు ఎవరు కూడా అలా ఆపర్చునిటీ పొందుకోరేమో, కానీ వారి కుటుంబంలో నన్ను కోడలుగా చేర్చుకుని నాతో పాటు నా తల్లిదండ్రుల్ని కూడా వారికి కావలసిన అవసరాలను కూడా చూసుకుంటారండి. నాన్నగారు డయాబెటిక్ వల్ల కాలు యాంటీబయాటిక్ తీసేయాల్సి వచ్చిందండి. ఆ టైంలో మరి మాకైతే అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలో తెలియనప్పుడు మరి పెద్ద మామయ్య దగ్గరుండి తన కారు ఇచ్చి మాకు ఫ్లైట్ బుక్ చేసి పంపించి మళ్ళీ వైజాగ్ దిగిన తర్వాత రాజమండ్రి వరకు తీసుకెళ్ళి అప్పచెప్పి ఇలాగ నా తల్లిదండ్రులను కూడా వారు చూసుకుంటున్నారండి నాతో పాటు. థ్యాంక్ యూ మామయ్య. అలాగే రెండో మామయ్య గారండి, ఆయన యేసుదాస్ గారండి. ఆయన పిల్లలు డాల్ఫిన్ బాబు గారు ఇందాక మాట్లాడారండి. శీలానగర్లో ఆయన సేవ చేస్తున్నారు. అలాగే ఇంకో బావు గారు అమెరికాలో ఉంటున్నారండి, సాగర్ బాబు గారు. సాగర్ బాబు గారు వాళ్ళ అత్తగారు మామగారు కూడా వచ్చారండి. డాడీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆయన కూడా బావగారు నాకు అంటే తన ఫ్యామిలీ కనుక నాకు సాయంగా ఉండొచ్చు, కానీ ఆ బావగారు వాళ్ళు కూడా సేవకులు మనం ఎంతో హెల్ప్గా ఉండాలని నెల నాన్నగారికి సపోర్ట్ పంపిస్తూ డాల్ఫిన్ బావగారు, సాగర్ బావగారు చాలా సపోర్టివ్గా ఉంటారండి. బావగారు మీకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మావయ్య గారికి బాబు పాప అండి, ఆయన నాని బావ గారు రాజేష్ బావ గారు అండి.
అంటే నేను ఫ్యామిలీని పరిచయం చేసే ఆపర్చునిటీ నాకు ఇదే వస్తుందని నేను షార్ట్గా చెప్తున్నానండి. అయితే మా తోటికోడలండి హెప్సిబా అక్క, బావగారు అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. అలాగే డాల్ఫిన్ బావగారు వైఫ్ శైలజ అక్క, వారికి 2 పిల్లలు. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే మూడో మావయ్య గారు టేక్ మావయ్య గారు అండి, ఆయన కూడా నాతో పాటు నాకు ఏ కష్టం వచ్చినా అన్నిటిలోని ముందుంటారు. అలాగే నాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా, ఆ రాజమండ్రిలో హాస్పిటల్ పెట్టినప్పుడు ఆయన తెలుసుకుని ఆయన నడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నాన్నగారికి ఆర్థికంగా సహాయపడ్డారు. అలాగే వచ్చి ఆయన్ని కూడా చూసుకున్నారండి. వారు కూడా వచ్చారండి. అత్తయ్య గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు, మీరు అంత దూరం నుంచి వచ్చారు. అలాగే 4వ మావయ్య గారు మా మావయ్య గారు అండి. మరి అలాగే నాకు ఒక ఆడబడుచండి. మరి నాకు తెలిసి ఆడబడుచులు అంటే చాలామంది ఉంటారు, కానీ తను నాకన్నా 1 ఇయర్ పెద్దదైనా ఒకవేళ ఏమన్నా చిన్నవి వచ్చినా తనే అన్నీ చూసుకుంటుందండి. నా పిల్లలకి, తన పిల్లలకి ఏం కొంటదో నా పిల్లలకి అదే కొంటది. అలాగే అన్నయ్య మార్టిన్ సామ్యుల్ అన్నయ్య, ఆయన ఫిలిపియన్స్ వెళ్ళారండి పాప ఇలా అయ్యేసరికి, కానీ ఇది ఉందని చెప్పి ఆయన వెంటనే వచ్చారండి. తనకి ఎక్కడికి ఆయన అన్నయ్య అమెరికా వెళ్తారు, ఫిలిపియన్స్ ఇలా సింగపూర్ అలా వెళ్తారు డ్యూటీ నిమిత్తమై, కానీ ఆయన వెళ్ళి వాళ్ళ పిల్లలకి తన వైఫ్కి ఏం తీసుకొస్తారు, మాకు కూడా అవి తీసుకొచ్చి అంతలా నన్ను ప్రేమిస్తారండి, నన్ను నా కుటుంబాన్ని. మార్టిన్ సామ్యుల్ అన్నయ్య, పరిమళ, మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. వారిద్దరికి 2 పిల్లలండి, పాప బాబుని. అలాగే వదిన మా మార్టిన్ సామ్యుల్ అన్నయ్య వాళ్ళ అన్నయ్య గారు వైఫ్ అండి వదిన, మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ వదిన, మీరు పిలిచిన వెంటనే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి మా అత్తయ్య గారు మరి కోడలుగా నన్ను చాలా బాగా చూసుకుంటారు. అలాగే హస్బెండ్గా ఆయన కూడా చాలా బాగా చూసుకుని, మరి నాతో పాటు నా తల్లిదండ్రులను కూడా వారు చూసుకుంటారండి. కష్టాలలోనూ సుఖాలలోనూ అన్నిట్లోనూ చూసుకుంటారు. వారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ముఖ్యంగా 6 అడ్వైజర్లకి నా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. కొంతమంది అడ్వైజర్ వచ్చిన మరి సేవకర్ అంకుల్ గారు మా బంధువండి అయిన డాడీ, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇందాక అనితక్క అని చెప్పాను కదండి, వాళ్ళ పెద్దనాన్నగారేనండి, అలాగే నాకు బంధువు, ఆయన నాకు కూడా డాడీ, పెద్దమ్మ, పెద్దనాన్నగారు అవుతారండి. వారికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి మిగిలిన అడ్వైజర్ గారు ఆయన ప్రభాకర్ అంకుల్ గారు, అలాగే ఇంకా మరి జీవి ప్రసాద్ అంకుల్ గారు, ఇంకా రాలేనందుకు వారి లేని లోటు అయితే కనిపిస్తుందండి. ఇంకా ఏలియా అంకుల్ గారు కూడా రాలేదు, ఆయనకు ఆరోగ్యం బాగోక, వారికి కూడా రాలేకపోయినా వారిని నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే వారి లేని లోటు కనిపించినప్పటికీ వారికి ఫోన్ అయితే చేశానండి. అమ్మ మా ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయన్నారు. అలాగే విన్సెంట్ అడ్వైజరీ గారు కూడా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పెద్ద అత్తయ్య గారు, మరి వీళ్ళంతా దూరంగా ఉన్నారండి నా బంధువులంతా. అయితే పెద్ద అత్తమ్మ ఒకరే సీతమ్మ దారిలో అవైలబుల్గా ఉన్నారు. ఇలాగ అత్తమ్మ పాప ఇలా అయ్యింది అని చెప్పినప్పుడు అత్తమ్మే అన్నీ చూసుకుని పెద్ద అత్తయ్య గారు తన కారు వేసుకుని వెంటనే, అసలు నేనైతే అలా కూర్చుండిపోయానండి. నాకు ఎలా బిహేవ్ చేయాలో కూడా ఒక్కొక్కసారి తెలీదు, ఎలా నడుచుకోవాలో తెలీదు. కానీ అత్తయ్య గారే ముందుండి కారు వేసుకొచ్చి పెద్ద అత్తయ్య గారు వచ్చి ఆమెకి చేయవలసిన కార్యక్రమం అంతా చేసి ప్రార్థించి వెళ్ళి, మరి ఆ 7 రోజులు కూడా అత్తయ్య గారు ఉండి చూసుకున్నారు. పెద్ద అత్తయ్య గారు, అక్క మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే నా సంఘం అండి, యునైటెడ్ క్రైస్ట్ సంఘం, నా బంధువులందరూ దూరంగా ఉన్నా, నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉన్నా, ఇలా పాప ఇలా అయ్యిందనేసరికి ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి నా పిల్లని బ్లెస్ చేశారండి. ఉమెన్ సంఘం వారికి అందరూనండి, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. నేను ఎవరైతే ఇంటికి వెళ్ళి చెప్పకపోయినా నేను ఒక ఫోన్ చేసి చెప్పాను. వారంతా నా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చినందుకు మీకు వందనాలండి. ప్రత్యేకించి మరి విజయ్ అన్నయ్య, సెక్రటరీ గారు రవి అన్నయ్య,
అలాగే ప్రెసిడెంట్ గారు మరి వీరే అన్నీ చూసుకున్నారండి. అమ్మ మేము ఉన్నాం కదా అని చెప్పి అన్ని విషయాల్లో వారే గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలో చెప్పి చాలా చాలా హెల్ప్గా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. అన్నయ్య మీకు, రవణ్య, విజయాన్య, ప్రెసిడెంట్ గారైన అంకుల్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా సేవకులండి, మరి మా ముగ్గురు సేవకులు లేనిది ఏది జరగదు. నన్ను ప్రేమించి మరి ముగ్గురు కూడా వారికున్న పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ముందుకు నడిపించినందుకు ముగ్గురు పాస్టర్ గారులకి నా వందనాలు తెలియచేస్తున్నానండి. అలాగే యూత్ కన్వీనర్ రాజా, అలాగే యూత్ వారందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి అడ్వైజరీ అయిన జ్ఞానప్రకాష్ అంకుల్ గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఆయన పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తుకుని వచ్చి అందరికన్నా ముందు వచ్చారండి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే స్త్రీల కన్వీనర్లైన మా కన్వీనర్స్ అయిన రాజ్ కుమార్ ఆంటీ, అలాగే లావణ్య ఆంటీ, మణిప్రసాద్ ఆంటీకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. అలాగే మా వారి స్టాఫ్ అందరూ కొలీగ్స్ అందరూ వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. ఏదో చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేశాము. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి మా పాపను బ్లెస్ చేశారు. అలాగే మా ప్రేమ విందును కూడా స్వీకరించాలని నేను వేడుకుంటున్నానండి. మరి నేను ఏదైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ కెజయ, నువ్వు చెప్తుంటే నాకు ఆయాసం వచ్చింది. ఏంటి ఎంత లిస్టు? నాకేం చూడండి, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అందరూ తప్పుకోండి అంటే గబగబా పారిపోతాం. ఎవరినైనా మర్చిపోయిందేమో, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారనో కొంత భయం నాకు. కనుక ఆ అమ్మాయి ఎవరినైనా మర్చిపోయినా చెప్పింది అనుకున్నా మీరు అందరూ భావించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన గౌరవ సంఘ అడ్వైజర్సు, ఆడిటర్ గారు వేదిక మీదకి వచ్చినట్టయితే ముగింపు ప్రార్థనలో మనందరూ అమ్మాయి తల మీద చేతుల నుంచి ముగింపు ప్రార్థన చేద్దాం. రావాల్సిందిగా కోరుతున్నాను అడ్వైజర్స్ వారిని, ఆడిటర్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారు, విన్సెంట్ గారు, జ్ఞాన్ ప్రకాష్ గారు, సేవాకర్ గారు, పాస్టర్స్ అందరూ కూడా రండి. విజయ్, ఈ సమయంలో మన సాకేతపురం చర్చ్ పాస్టర్ గారైన రెవరెండ్ ఎం కిరణ్ చంద్రప్రసాద్ గారిని క్లోజింగ్ ప్రేయరు, ఆశీర్వాదం ప్రేయర్ చేయవలసింది కోరుతున్నాను. బెండిక్షన్ మన మెయిన్ చర్చ్ పాస్టర్ గారు, దాని తర్వాత ఆశీర్వాదం ఇస్తారు టి హేబెల్ గారు. తల్లిదండ్రులు కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దాస్ కుమార్ గారు, కేసీఆర్ గారు. సమయంలో దైవ సేవకులు, అదే రీతిగా అడ్వైజర్ బృందం, పెద్దలు, తల్లిదండ్రులు కూడా మీ కుడి హస్తాన్ని బిడ్డ మీద ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనము, స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. దాస్ కుమార్ గారు, అదే రీతిగా కేజియా దంపతులను ప్రేమించి దయచేసిన ముగ్గురు బిడ్డలలో తండ్రి ప్రభా, పెద్ద కుమార్తె అర్పణ నిమిత్తము నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యము చేతనే కదా నేను లేఖనము సెలవిస్తున్నది తండ్రి. యవన ప్రాయంలోనికి తండ్రి ప్రవేశించిన నీ బిడ్డ తండ్రి, నీ వాక్యమును చేతబట్టుకుని తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ వాక్యము ఏ రీతిగా బోధిస్తూ ఉన్నదో అటు రీతిగా నీ యొక్క అడుగు జాడల్లో నడుచుకునటానికి తల్లిదండ్రులకు, కుటుంబానికి తండ్రి ప్రభా మంచి పేరును తీసుకుని వచ్చే రీతిలో ఆ బిడ్డను ఉంచుమని అడుగుచున్నాం ప్రభా. మంచి తండ్రి ప్రభా, మంచి దశలోనికి వెళ్ళి
మీ బిడ్డలుగా మీ సాక్షిగా ఉండటానికి నీ కృప చూపించండి. కుడి వచ్చిన బంధుమిత్రాదులు తండ్రి, అడ్వైజర్ బృందానికి, నాయకులకును ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా తండ్రి, పరము నుండి నీ ఆశీర్వచనాలు, భూ సంబంధమైన నీ దీవెనలు ఆ బిడ్డకు మెండుగా కుమరించుమని యేసు అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా దయచేసి తండ్రి, అందరూ నిలబడదాం. మీ నామం పరిశుద్ధ పరచబడును గాక. అందరూ లేచి నిలబడదాం. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య దేవుని యొక్క నిత్య సన్నిధి, సహాయము, సహవాసము నేటి దినమున బాల్య దశ నుండి యవన ప్రాయములోనికి ప్రవేశించినటువంటి చిరంజీవి బిడ్డ అర్పణకును, ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులకును, అదే రీతిగా ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ తమ యొక్క కుడి హస్తములను ఆ బిడ్డ తల మీద ఉంచినటువంటి ప్రియ సంఘ పెద్దలందరికీ, అడ్వైజరీ వారికి, అభిషక్తులైనటువంటి దైవ సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు కృప దీవెన తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమవశాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Hallelujah. Shake. Sound shake. Shake. Praise the Lord. Shake. Praise the Lord. Hallelujah. Shake. Praise the Lord. Hallelujah. Check. Praise the Lord. Hallelujah. Check, check.
చెక్ ప్రైజ్ లార్డ్. వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా. వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా. యేసయ్యా వందనాలయా, నీ ప్రేమకై వందనాలయా. యేసయ్యా వందనాలయా, నీ